1223లో పంపాద్రికి మిగిలిన యాదవుల ప్రాంతమైన యలమంచిలి, అద్దంకి, గంగ దొనకొండ మొదలైన ప్రాంతాలకు రాజును చేశారు. ఈ విధంగా రాజు చేయబడిన కాటమరాజు తమ పూర్వీకుల చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత కొంతకాలం ఆవుల మందలను శ్రీశైలం ప్రాంతంలో మేపుకైపోయి అక్కడే 11 ఏళ్లు నిరాటంకంగా కాలం గడిపాడు. కాని ఆ తర్వాత శ్రీశైలంలో కూడా కరువు రావడంతో ఆవుల మందలను తోలుకొని తన పరివారంతో నెల్లూరు వైపు, అటునుంచి శ్రీరంగంపట్నం వైపు నడిచి అక్కడ రాజుతో పశువుల మేపుకై ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం నడుచుకోకపోవడంతో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. నెల్లూరును పరిపాలిస్తున్న రెడ్డిరాజు అయిన మనుమసిద్ధిని యుద్ధములో హతమార్చి కాటమరాజు విజయాన్ని సాధించాడు. ఇది 1282 ఎర్రగడ్డపాటి పోట్లాటగా చెప్పబడింది. ఆ తర్వాత కొంతకాలానికి కాటమరాజు చనిపోయాడు. ఈ యుద్ధం వీరోచితంగా జరిగింది. ఆంధ్రదేశంలో కాటమరాజు, అతని తండ్రి పెద్దిరాజు పేర్లు విననవారుండరు.